హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోత్స్ని డైరీస్. ఇవాల్టి వీడియో వచ్చేసరికి సిఎస్యుఎస్బి అకామిడేషన్స్ గురించి అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ గురించి క్లియర్గా నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను మన ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. మన ఫ్లైట్ దిగగానే లాస్ ఏంజల్స్లో దిగుతాము. అక్కడ నుంచి మనం ఒక క్యాబ్ బుక్ చేసుకుని మనం ఉండే ప్లేస్కి అయితే వస్తామన్నమాట. మనం మోస్ట్లీ అపార్ట్మెంట్స్ మన కాలేజ్ పక్కనే ఉంటాయి, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. అండ్ కాలేజ్ వాళ్ళు కూడా మనకు కొంచెం అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. అది దాని గురించి మనకు ముందు నుంచే మెయిల్స్ వస్తూ ఉంటాయి. వన్స్ I-20 వచ్చిన దగ్గర నుంచి మీకు హౌసింగ్ ఇష్యూస్ ఉన్నాయా, యూ కెన్ కాంటాక్ట్ అస్ అని చెప్పి వాళ్ళు కొన్ని లింక్స్ పెడతారు. అట్లానే కాలేజ్ బయట మనకి చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 1660 అపార్ట్మెంట్స్లో కానీ, బ్రాడ్వ్యూ అపార్ట్మెంట్స్లో కానీ, రిజ్లైన్ అపార్ట్మెంట్స్లో కానీ ఉంటారు. 1660 కాలేజ్కి పక్కనే ఉంటుంది. లైక్ ఒక 5 minutes వాక్లో నువ్వు కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ తర్వాత బ్రాడ్వ్యూ 1660 అపార్ట్మెంట్స్ పక్కనే ఉంటుంది అనమాట. సో ఒక 10 minutes వాక్, రిజ్లైన్ నుంచి ఒక 20 minutes వాక్, అట్లా మన కాలేజ్కి వెళ్ళడానికి ఇంత డిస్టెన్స్లో ఉంటాయి అనమాట. అండ్ మన చుట్టుపక్కలే కొన్ని గ్రోసరీ షాప్స్ అవి కూడా ఉంటాయి, ఇండియన్వి కాకపోయినా కొంచెం ఏమైనా గ్రోసరీస్ తెచ్చుకోవడానికి. సో ఫస్ట్ థింగ్ అయితే అది మన క్యాబ్కి ఒక $100-150 అయితే అవుతుంది వచ్చి రాగానే. తర్వాత మనం వచ్చే ముందే అకామిడేషన్ బుక్ చేసుకోవాలన్నమాట. నేను ఈ 3 అపార్ట్మెంట్స్ యొక్క ఈమెయిల్స్ నేను మీకు కింద పోస్ట్ చేస్తాను, లైక్ డిస్క్రిప్షన్లో. మనం ఏం చేయాలంటే మనం వన్స్ వీసా మొత్తం అప్రూవ్ అయిపోయిన తర్వాత అప్పటికే మనకు కొంతమంది పరిచయం అయి ఉంటారు ఈ క్యాంపస్కి వచ్చేవాళ్ళు. వాళ్ళతో కలిసి మాట్లాడుకోవాలి, మనం అందరం కలిసి ఉందాము అన్నట్లు. లైక్ నాకైతే లాస్ట్ మినిట్లో మా ఫ్రెండ్ ఒక అతను తొందరగా వచ్చాడనమాట అపార్ట్మెంట్స్కి. లైక్ 1 month ముందు వచ్చాడు. సో తనకు తెలిసింది ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్లో రూమ్స్ అని చెప్పి. అట్లా కొంతమంది అట్లా అందరం కలిసి లైక్ 7 members అలా అనుకుని మేమైతే రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. సో రెంట్ వచ్చేసరికి మాకు అందరి మీద కలిపి 2500 per month అవుతుంది. మేము 7 members ఉంటాం కాబట్టి అప్రాక్సిమేట్లీ 400 అయితే కడతామన్నమాట, గ్యాస్ అంతా కలిపి. ఫస్ట్ మంత్ ఏమవుతుందంటే అన్ని మంత్స్ కన్నా కూడా మనకి ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఫస్ట్ మంత్ అవుతాయి. బికాస్ ఫస్ట్ మంత్ రాగానే మనకి ఏమీ ఉండదు. ఇప్పుడు రూమ్ ఉంటుంది, ఇప్పుడు అపార్ట్మెంట్లో ఒక రూమ్ తీసుకుంటాము మనం. ఫస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ కొంచెం కట్టాలి, బికాజ్ మనకు 1 year లీజింగ్ ఉంటుంది అనమాట. ఆ లీజు మనము లైక్ క్విట్ చేయకుండా మనం దాన్ని కట్టాలి. అండ్ తర్వాత మనం రాగానే వైఫై ఇన్స్టలేషన్ చేయించుకుంటాము, గ్యాస్ ఇన్స్టలేషన్ చేయించుకుంటాము, అండ్ ఎలక్ట్రిసిటీ. వీటన్నిటికీ మనకి ప్రూఫ్స్ ఉంటాయి అనమాట, మన రెసిడెన్షియల్ ప్రూఫ్స్ లాగా. అవన్నీ పనికొస్తే ఒక్కరి మీద ఒక్కొక్కటి అట్లా అన్ని లీజింగ్ ఆఫీస్లో మనం సబ్మిట్ చేస్తాము, తీసుకుంటాం అన్ని మిగిలినవన్నీ. సో అట్లా ఫస్ట్ మంత్ 400 రెంట్కి తీసేసినా సరే మనం వచ్చి రాగానే మన రూమ్లో ఏమి ఉండవు. ఫస్ట్ బెడ్ కొనుక్కుంటాం. బెడ్ అయితే నాకు $110 పడింది. ఆ టైంలో చాలా కాస్ట్ ఉంది. నార్మల్గా $70-80 కూడా మనకి బెడ్స్ దొరుకుతాయి. అండ్ మేము కింద గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మాకు కింద నేను ఉంటాను కాబట్టి ఇక్కడ మనకి కింద వాళ్ళు మ్యాట్ ఏమి ఇవ్వరు అనమాట. మాకు వాటర్ వస్తాం వల్ల మేము బెడ్ ఫ్రేమ్స్ కూడా కొన్నాము. అట్లా బెడ్ ఫ్రేమ్స్ అయితే నాకు $50 పడింది. అండ్ మేము స్ప్రింగ్కి వచ్చాము కాబట్టి రాగానే చలికి తట్టుకోలేకపోయామన్నమాట. సో అప్పుడు కంఫర్టర్ తీసుకున్నాము. ఇది కంఫర్టర్ $40 పడింది. దీంతో పిల్లో కవర్స్ కూడా వస్తాయి మనకి. అండ్ పిల్లో కూడా తీసుకున్నాము. అండ్ ఇంట్లో కావాల్సిన డస్ట్బిన్స్ తీసుకుంటాము, మ్యాట్స్ తీసుకుంటాము, వాష్రూమ్లోకి కర్టెన్స్ తీసుకుంటాము, లైట్స్ తీసుకుంటాము, స్వెటర్స్ తీసుకున్నాము. మనకి వెదర్ కండిషన్స్ అడాప్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మన దగ్గర వెదర్ కండిషన్స్ ఒకలా ఉంటాయి, ఇక్కడికి వచ్చినాక వెదర్ కండిషన్స్ ఒకలా ఉంటాయి. ఇక్కడ వెదర్ మనకి చాలా వరకు బెస్ట్ అనమాట, బికాజ్ ఇక్కడ మనకు మంచి ఏమి ఉండదు. లైక్ చలికాలంలో బాగా చలిగా ఉంటుంది, ఎండాకాలంలో బాగా ఎండ ఉంటుంది. సో వచ్చిన టైంలో మేము Jan 1st weekలో అట్లా వచ్చాము కాబట్టి బాగా చలి ఉంది. మన స్వెటర్స్ అనేవి ఈ వెదర్ కండిషన్స్కి మన బాడీకి సెట్ అవ్వవు అనమాట. బికాజ్ మన వెదర్కి అవి బాగా కొంచెం ఒక్కొక్కసారి ఒక్కపోసినట్టు కూడా అనిపిస్తాయి. బట్ ఇక్కడ అవి నువ్వు వేసుకుని బయటికి వెళ్తే నీకు చాలా చలిగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మనం ఇక్కడ ఒక స్వెటర్ కొనుక్కోవాలి. ఇక్కడ స్వెటర్స్ $20 నుంచి ఉంటాయి అనమాట. 20, 25, 40 అయితే బాగా వామ్ ఉంటాయి మనకు. అవి 20-25 బేసిక్ అనమాట. లైక్ మేమైతే అవి తీసుకున్నాం రాగానే. ఈ కంఫర్టర్స్ అయితే మెయిన్, చాలా చలిగా ఉంటుంది కాబట్టి మనకి ఇవి ఆపుతాయి. ఇవి ఒక్కసారి తీసుకుని మనం 2 years వాడతాము. ఇదైతే నాకు $40 పడింది. మనకు $20 నుంచి కూడా ఉన్నాయి. ఆ టైంలో మాకు దొరకలేదు. అట్లా ఎక్స్ట్రా ఖర్చులు అయితే మనకు ఉంటాయి అనమాట. సో నాకు మొత్తం కలిపి తర్వాత నేను ఎస్టిమేట్ చేసుకుని నాకు $800 వరకు అయింది ఫస్ట్ మంత్. నెక్స్ట్ మంత్ నుంచి ఎట్లా ఉంటుందంటే నువ్వు రెంట్ కడతావు అంతే, రెంట్ గ్యాస్ బిల్ అవి కడతావు. నాకు నెక్స్ట్ మంత్ నుంచి $400 నా రెంట్ గ్యాస్ బిల్లు మొత్తం కలిపి $400లో అయిపోయింది అనమాట. అండ్ ఇంకా తర్వాత $400లో నా రెంట్, నా గ్యాస్ బిల్స్ అవన్నీ అయిపోతాయి. తర్వాత మనం మెయిన్గా చూడాల్సింది గ్రోసరీస్ అనమాట. మనకి మోస్ట్లీ ఇక్కడ గ్రోసరీస్ మనకి ఇండియన్ మార్ట్ దగ్గరలో ఉండదు. మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కార్ ఉన్నా అట్లా అయితే మంత్లీ వెళ్ళి తెచ్చుకోవచ్చు. బట్ మనకు మోస్ట్లీ బాగా దొరికే వెజిటేబుల్స్ ఏంటి అంటే క్యాప్సికము, పొటాటోస్,
స్పినాచ్ ఎక్కువ దొరుకుతుంది అండ్ చికెన్ మంచిగా దొరుకుతుంది, ఎగ్స్ దొరుకుతాయి. మేమైతే మోస్ట్లీ అవే తింటున్నాము. మంత్లీ వన్స్ మేమైతే రైస్ బ్యాగ్ ఒకటి తెచ్చుకుంటాము. మనకి ఫస్ట్ మంత్ కొంచెం ఇబ్బంది అవుతుంది, రైస్ బ్యాగ్స్ అవన్నీ దొరుకుతాయి మనకి పక్కనే. సో మనకి అట్లా లేదన్నా ఒక మంత్కి మొత్తం కలిపి ఒక $500లో మనకు రెంట్ మొత్తం అయిపోతాయి అనమాట. రెంట్, గ్రోసరీస్, బిల్స్ అండ్ మీ మొబైల్ బిల్ కూడా, మొబైల్ రీఛార్జ్ చేపిస్తాం కదా, అది కూడా అయిపోతుంది. ఈ రీఛార్జ్ దగ్గర ఒకటి చెప్తా, నార్మల్గా యూఎస్ వచ్చేటప్పుడు మనకి ఏం చెప్తారు, మనకి వచ్చినాక మన మొబైల్స్ వర్క్ అవ్వవు అని చెప్తారు అందరూ. నా మొబైల్ ఇన్ఫినిక్స్ అనమాట. ఇన్ఫినిక్స్కి నాకు టీ మొబైల్ నెట్వర్క్ అయితే వర్క్ అయింది. సో అట్లా ఇప్పుడు మీ మొబైల్కి ఒక నెట్వర్క్ వర్క్ అవ్వకపోయినా AT&T అని ఉంటుంది, అది వర్క్ అవుతుంది. లైకా అని ఉంటుంది, అది వర్క్ అవుతుంది. ఏదో ఒకటి వర్క్ అవుతుంది. ముందు రాగానే ఫోన్ కొనేసి రావాలి, ఫోన్ కొనుక్కొని తెచ్చుకోవాలి, అట్లాంటి అజంప్షన్స్ ఏమి వద్దు. ఏది ఉంటే దాంతో రండి. ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు ఇక్కడే కొనుక్కోవచ్చు కదా, బికాజ్ ఇక్కడ కొంటే మీకు ఇక్కడ పిన్, ఇక్కడ ఛార్జర్స్, లైక్ మీకు ఈజీగా ఉంటుంది కొనేదేదో. మోస్ట్ ఆఫ్ ద టైం అయితే మన మొబైల్స్ ఒక నెట్వర్క్ కాకపోతే ఒక నెట్వర్క్కి వర్క్ అవుతాయి. ఎగ్జాంపుల్కి నాది అసలు వర్క్ అవ్వదు, నేను వచ్చాక మళ్ళీ మొబైల్ కొనాలనుకున్నాను, బట్ అది అంతలా అవ్వలేదు అనమాట. సో మనకు ఇప్పుడు మొబైల్ నెట్వర్క్స్ మొత్తం కలిపి లైక్ రీఛార్జెస్ ఇంకా అంతా కలిపి మొత్తంలో $500 నా ఎస్టిమేషన్ అనమాట. 500 to 550 లైక్ నా ఎస్టిమేషన్. మేబీ ఒకవేళ మీ రెంట్ ఎక్కువ, మీ తక్కువ మంది ఉంటే మీరు కొంచెం వేరీ అవుతుంది. నా పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. ఇంతవరకు అయితే లివింగ్ ఎక్స్పెన్సెస్ గురించి మీకు కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటున్నా, లైక్ ఎట్లా ఉంటుంది అని చెప్పి. అండ్ మనకి బస్సుల్లో వాటిలో ట్రావెల్ చేయడానికి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఫస్ట్ డే రాగానే కాలేజ్కి వెళ్ళి ఐడి కార్డ్ తెచ్చుకుంటాం కదా, ఇంకా ఐడి కార్డ్ స్వైప్ చేసి ఈ శాన్ బెర్నార్డినో కౌంటీ అంటే ఒక కైండ్ ఆఫ్ డిస్టిక్ అనమాట. మన దగ్గర గుంటూరు, బాపట్ల అట్లా డిస్టిక్స్ ఉంటాయి కదా, అట్లా ఈ డిస్టిక్ లోపల నువ్వు ఏ బస్ ఎక్కినా ఎటు తిరిగినా సరే నీకు ఐడి కార్డు ఉంటే చాలు, నువ్వు ఫ్రీగా తిరిగేసి రావచ్చు, ఎవ్వరు అడగరు. నువ్వు స్వైపింగ్ చేస్తావు, ఎక్కుతావు, దిగేస్తావు, ఇంకా నీ ఇష్టం అనమాట. సో సింపుల్గా ప్రాసెస్ అయితే అట్లా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మనకు అన్నిటికీ బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మనం వచ్చేటప్పుడు ఫస్ట్ మంత్ అని కాదు, ఒక ఫస్ట్ సెమ్ అన్నట్లు రెంట్ తెచ్చుకోవాలి. అది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒకవేళ మనకు పార్ట్ టైం దొరికినా దొరకకపోయినా, అదృష్టం బాగుంది తొందరగా దొరికిందా ఓకే, దొరకలేదు అంటే ఆ టైంలో కూడా మళ్ళీ మనం ఎఫోర్డ్ చేసుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు 4 months మన సెమ్ జరుగుతుంది. ఆ 4 monthsకి మినిమం మనం తెచ్చుకోవాలి. లైక్ ఒక 2 lakhs మన ఎక్స్పెన్సెస్ కోసమే తెచ్చుకోవాలన్నమాట, ఫీజు కాకుండా. అది నేను చెప్తాను. నేను వచ్చేటప్పుడైతే 2 monthsకి తెచ్చుకున్నాను, నాకైతే సరిపోయినాయి. నేను ఇంకా అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చేసాను అనమాట. అండ్ పార్ట్ టైమ్స్ కూడా మనము గట్టిగా ట్రై చేస్తే దొరుకుతాయి. ఎవరో వచ్చి రిఫర్ చేయాలి, మనకు అప్పుడే వస్తాయి అంటే రావు. నువ్వు వస్తున్నావు, నీ కోసం వస్తున్నావు కాబట్టి నీ కోసం నువ్వే వెతుక్కోవాలి. ఇక్కడ ఎవరు హెల్ప్ చేయరు. లైక్ ఉంటే చెప్తామంటారు, బట్ కానీ నీ వంతు ప్రయత్నం నువ్వు చేసుకోవాలి. నువ్వు చేసుకోకుండా కూర్చుని ఇంట్లోకి వచ్చి రిఫరెన్స్ ఇవ్వండి నేను వెళ్ళి చేస్తాను అంటే కాదు. నువ్వు ఎక్స్ప్లోర్ చేయాలి. నువ్వు ఉండే ప్లేస్ని బస్సెస్ ఎక్కి దిగటం, తిరగటం, ఓకే ఇక్కడ ఇవి ఉన్నాయి అని నీకు నువ్వు తెలుసుకోవాలి. లైక్ ధైర్యంగా, లైక్ యూ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్ అనమాట. అట్లా ఉంటేనే నీకు తొందరగా జాబ్స్ దొరుకుతాయి, నువ్వు తొందరగా వర్క్లో పడతావు, చదువుకుంటావు, అన్నీ మేనేజ్ చేసుకోగలుగుతావు. లేకపోతే ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ 4 monthsకి తెచ్చుకొని ప్రశాంతంగా ఫస్ట్ టైం చక్కగా చదువుకొని ఆన్ క్యాంపస్ జాబ్స్ ట్రై చేసుకొని అట్లా డేస్ని మెయింటైన్ చేస్తే బెస్ట్. అదృష్టం కొద్ది దొరికితే చేసుకోండి, లేకపోతే లైక్ స్టడీస్ గురించి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవటం, అట్లా ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇదిలో మనము మూవ్ ఆన్ అవ్వాలన్నమాట. డోంట్ డిప్రెస్. లైక్ రాగానే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, అవన్నీ పక్కన పెట్టేయాలి ఇంకా. అండ్ చాలామంది రాగానే ఆన్ క్యాంపస్ జాబ్ దొరికేస్తుంది, జాబ్లు ఎతికితే దొరికేస్తాయి అనే ఇదిలో వస్తాము, బట్ కానీ రాగానే దొరకదు. ఇప్పుడు మనం ఆగస్ట్ ఇంటేక్కి వస్తున్నామంటే మనం వచ్చే లోపే ఆగస్ట్ ఇంటేక్కి హైరింగ్ అయిపోతుంది. బికాస్ లైక్ వాళ్ళు ఆగస్ట్ నుంచి మనకి సెమ్ స్టార్ట్ అవుతుందంటే ఆ సెమ్కి ముందే వాళ్ళు హైర్ చేస్తారు. అంటే లాస్ట్ సెమ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు హైర్ చేసేసుకుంటారు. నువ్వు ఈ సెమ్కి వస్తున్నావు అంటే నువ్వు ముందు నుంచి అప్లై చేసుకోవాలి హ్యాండ్ షేక్లో. నువ్వు వచ్చే ముందే హ్యాండ్ షేక్లో అప్లై చేసేసుకొని, బికాస్ మనం ఆ టైంలో మనకి ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు. లైక్ వచ్చే ముందే ఎట్లా అప్లై చేసుకోవాలి, వేటికి అప్లై చేయొచ్చు, వేటికి అప్లై చేయకూడదు, అది మన ఇమిగ్రేషన్ దగ్గర ఇబ్బంది అవుతుందా, ఆ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో నేనేం చెప్తానంటే, ఫస్ట్ టైం వరకు ఆన్ క్యాంపస్ జాబ్ కష్టమే. సో ఫస్ట్ టైం వచ్చి కాలేజ్లో ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఎవరెవరు హైర్ చేస్తున్నారు, ఎవరెవరు హైర్ చేయట్లేదు అనేది మీకు ఈ సెమ్లో అర్థమవుతుంది. క్యాంపస్ కానీ మనం ఉండే ప్లేస్ కానీ మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం ఈ 4 monthsలో. దాన్ని బట్టి మనం వచ్చిన దగ్గర నుంచైనా హ్యాండ్ షేక్లో అప్లై చేసుకుంటే నెక్స్ట్ సెమ్కి దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లైక్ వేటికి అప్లై చేయాలో అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు, ఇక్కడైతే మన సీనియర్స్ ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు చెప్పడానికి వీటికే అప్లై చేయాలి, వీటికి అప్లై చేయకూడదు అన్నట్లు. అదొక పాయింట్. రాగానే ఆన్ క్యాంపస్ జాబ్ అయితే ఉండదు. సో మనం ఈ 4 month సెమిస్టర్లో చదువుకుంటానే అప్పుడు అప్లై చేసుకుంటూ ఉంటాం. ఏదైనా వేకెన్సీస్ రాగానే వాళ్ళే ఇంటర్వ్యూ కాల్ పిలిచి వాళ్ళే మనల్ని హైర్ చేసుకుంటారు అనమాట క్యాంపస్లో. మనం క్యాంపస్లో ఎప్పుడైనా 20 hours మించి ఎక్కువ వర్క్ చేయలేము వీక్లీ. సమ్మర్లో అయితే 40 hours అనమాట, లైక్ హాలిడేస్ టైంలో ఆన్ క్యాంపసే. మిగిలిన ఏ పార్ట్ టైమ్స్ అయినా మనకి ఇల్లీగల్, మీ అందరికీ కూడా తెలుసు.
అది మేబీ మోస్ట్లీ చాలా వరకు ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను వాటి గురించి సపరేట్గా మళ్ళీ వీడియో చేస్తాను. ఈ వీడియో ఆల్రెడీ లేట్ అయింది. నెక్స్ట్ వీడియో కొంచెం తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఎలాంటివి తెచ్చుకోవాలి, ఎలాంటివి తెచ్చుకోకూడదు, అలాంటిది ఏమైనా వీడియో కావాలంటే కూడా కమెంట్ చేయండి. అండ్ లైక్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ కమెంట్ చేస్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో ప్రిపేర్ చేసుకొని మీ అందరికీ నెక్స్ట్ వీడియో పబ్లిష్ చేస్తాను.